హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో ఫ్రైడే మార్కెట్ అయిపోయింది కదా. ఈరోజు వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ గురించి కొన్ని డౌట్స్ క్లియర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. మీకు ఈ స్టాక్ మార్కెట్ కోర్స్ అసలు చాలామందికి డౌట్. స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్ అనుకుంటారు, నేర్చుకోవాలా లేదా, అసలు ఇది గవర్నమెంట్ అసోసియేటెడా, లేదంటే ఇది మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి. సో ఇటువంటి డౌట్స్ చాలా మైండ్లో ఉంటాయి అన్నమాట. సో అటువంటి వాటి కోసమే నేను ఈ వీడియో క్లియర్గా చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళకి మనము స్టాక్ మార్కెట్ అసలు ఎందుకు నేర్చుకోవాలో చెప్తాను. తర్వాత నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా, ఎవరు నేర్పుతారు, ఎప్పుడు నుండి నేర్పుతారు అనేది చెప్తాను. సో యాజ్ పర్ యూట్యూబ్ థంబ్నెయిల్ ప్రకారం మనం స్టార్ట్ చేస్తున్నాం. సరే, దానికన్నా ముందు వెళ్తే, సో ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్ కోర్సు ఎందుకు నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ కోర్సు ఎందుకు నేర్చుకోవాలి. అందరూ అనుకుంటారండి స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్ అనుకుంటారు. తప్పులేదు, ఇప్పుడు తెలియని వాళ్ళు బెట్టింగ్ అనుకోవడంలో తప్పులేదు. బట్ విషయం ఏంటి అంటే మనకు తెలియాలి. సో మనము రియల్ ఎస్టేట్ లేదంటే ఏదైనా వస్తువు కొన్నప్పుడు ట్యాక్సెస్ ఎలా అయితే కడతామో, స్టాక్ మార్కెట్లో కూడా మనం ఏదైనా ఒక షేర్ కొని అమ్మినప్పుడు ఖచ్చితంగా ట్యాక్సెస్ కడతామన్నమాట. ట్యాక్స్ ఎవరు కడతారు? సో అది లీగల్లీ ఆథరైజ్డ్ అయితేనే కడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 షేర్స్ 1000 రూపాయలు కొని 1500కి అమ్మారనుకోండి, మీకు ఒక 25,000 ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో మీరు చూస్తే మన వాడి ఇది ఒక యాప్కి సంబంధించింది. బ్రోకరేజెస్ ఆ యాప్ కొని అమ్మినందుకు 40 రూపాయలు యాప్ వాళ్ళకి. సో నాన్ గ్రోయింగ్ ఛార్జెస్ అంటే ఎస్టీటీ, సో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఎక్స్చేంజ్ ఛార్జెస్ అంటే మనం కొనడానికి సహకరించిన ఎన్ఎస్సి బిఎస్సి కానివ్వండి, సెబీ టర్న్ ఓవర్ ఫీజ్. ఈ సెబీ అంటే స్టాక్ మార్కెట్ మొత్తానికి రన్ చేసేది. ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ని, సో ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాగ రూల్ చేస్తుందో, ఇండియన్ గవర్నమెంట్ని బీజేపీ ఎలా అయితే రూల్ చేస్తుందో, సో ఇలాగా సో ఈ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని సెబీ హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట. సో సెబీ అనేది ఒక గవర్నమెంట్ ఎంటిటీ. సో సో మీ అందరికీ తెలుసు, సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి అన్నా, ఇన్వెస్ట్ చేయాలి అన్నా, లేదు ఇంకా ఏదైనా దాని అప్ అండ్ డౌన్స్ ఏదైనా అంటే దానికి ఏదైనా నోటీసులు కానీ, గ్రోత్ కానీ, అప్డేట్స్ కానీ ఏమున్నా సెబీఏ చూసుకుంటుంది. ఈ సెబీని ఎవరు రన్ చేస్తారయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది అంటే ఏంటి? ఇట్స్ అన్ గవర్నమెంట్ ఎంటిటీ. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు మనము ఇది ఫేక్ బెట్టింగ్ ఎలా అవుతుంది? సో అందుకే మనం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనం పే చేసే ఛార్జెస్లో ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ ప్రతి దానికి కూడా సెబీ టర్న్ ఓవర్ ఫీజ్ 0.13 పైసా కడతామన్నమాట. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం, దాంతోపాటు జిఎస్టీ కడతాం, స్టాంప్ డ్యూటీ కడతాం. ఇన్ని కడుతున్నప్పుడు అంటే మీరు ఒక షేరు కొని లాభంలో అమ్మినా నష్టంలో అమ్మినా ఇవన్నీ కలిపి కడుతున్నప్పుడు మీకు ఇది ఎలా ఫేక్ బెట్టింగ్ అవుతుంది? సో ఆలోచించండి. ఇది బెట్టింగ్ కాదు, 100% లీగల్ అండ్ ఎంటిటీ. సో ఇందులో మనమేమో సో చూడండి, జనరల్గా మనం కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం, రిలయన్స్లో కానీ వీటిలో కానీ జాబ్లు వస్తే మంచిది అని చెప్పేసి మనం ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉంటాం. బట్ విషయం ఏంటంటే ఈ కంపెనీస్ మొత్తం చూడండి, ఈ రిలయన్స్ కానివ్వండి, అదానీ కానివ్వండి, చోళమండల్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్, డిఫెన్స్ కంపెనీస్, సో పారాస్ డిఫెన్స్, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఎందుకు మనం ఇందులో షేర్స్ కొంటున్నాం అంటే లీగల్ కాబట్టే. ఇందులో ఉద్యోగం చేస్తే తప్పు లేనప్పుడు షేర్స్ కొంటే తప్పు ఎలా అవుతుంది? సో అంటే స్టాక్ మార్కెట్ అనేది ఎటువంటి బెట్టింగ్ కాదు, ఎటువంటి గ్యాంబ్లింగ్ కాదనమాట. సో జనాలు ఏంటి అంటే అవగాహన లోపం వల్ల దీన్ని చాలా దూరంగా పెట్టుకుంటారు. అది చాలా రాంగ్ అండి. నెక్స్ట్, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా పెద్ద అమౌంట్ కావాలనుకుంటారు. అది 100% రాంగ్ అండి. సో మీరు రూపాయల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ జూలియన్ అగ్రోటెక్ ఉంది. సో ఈ కంపెనీ షేర్ వాల్యూ ₹3.54. అంటే మీరు ఒక నామినల్గా ఒక మిస్టర్ టీ వాటిలో ₹10 టీయే ఉంటుంది. టీకే 3 షేర్స్ వస్తాయి. అంటే దీనికి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ ఏం అవసరం లేదు, చదువుతో పని లేదు, నామినల్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే సబ్జెక్టు తెలుసుంటే ఏంటి అంటే అవుట్పుట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇది క్లియర్ కదా. అండ్ నెక్స్ట్, వీటి మీద జాబ్స్ ఉంటాయి, 100% జాబ్స్ ఉంటాయండి. మన వాళ్ళకి చాలామందికి తెలియదు. సో వీటిలో సెబీలోనే గవర్నమెంట్ అని చెప్పాను కదా, సెబీలోనే సో జాబ్స్ చూస్తే లాస్ట్ ఇయర్ సెబీ గ్రేడ్ ఏ
సెబీ గ్రేడ్ ఏ జాబ్. సో నామినల్గా శాలరీసే వీటికి 1,84,000, అప్రాక్సిమేట్లీ 1,84,000 జీతం ఉంది. స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. సో అంటే మోర్ దెన్ ఈక్వల్ టు గ్రూప్ 1 అనమాట. సో ఇది ఫైనాన్షియల్ ఫీల్డ్లో లైక్ ఒక ఐఏఎస్ క్యాడర్కి ఈక్వల్గా అనమాట. సో ఇన్ని జాబ్స్ ఇవే కాదండి, మీరు యూజ్ చేసే ఈ యాప్స్ ఉన్నాయి కదా, గ్రో యాప్ కానీ, ఏంజిల్ వన్ కానీ, జీరోదా కానీ. సో ఈ ట్రేడింగ్ యాప్స్ అన్నిట్లో కూడా ఇవి రన్ అవ్వాలంటే జనాలు కావాలి కదా. ఏంజిల్ వన్, జీరోదా, ధన్ యాప్, గ్రో యాప్, సో మొబైల్ ట్రేడర్స్, 5paisa, ఆప్ స్టాక్స్, ఫైర్స్. సో ఈ యాప్స్ అన్నిట్లో కూడా వాటంతటా అవి రన్ అవ్వవు కదా. వాటి వెనక జనాలు కావాలి కదా. కావాలి అంటే కంపల్సరీ పబ్లిక్ అవసరం ఉంటుంది, అంటే ట్రేడర్స్ అవసరం ఉంటుంది. వీటిల్లో కూడా చాలా వేకెన్సీస్ ఉంటాయి. మన వాళ్ళకి ఏంటంటే తెలియక అరే ఇదేంటి ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం, పోగొట్టుకోవడం, అట్లా అది రాంగ్ అండి. ప్రాపర్ వేలో కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ తెలుసుకోండి. ఎవరికైతే దీంట్లో ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీ ఏమీ లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ట్రేడింగ్ చేయొచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా కోర్స్ తెలుసుకొని చేయొచ్చు. సో ఏదైనా ఇప్పుడు బిజినెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తెలియకుండా చేస్తే లాభం రావడం పక్కన పెట్టండి, నష్టమే వస్తుంది. అందుకే తెలుసుకొని చేయాలి. ఈవెన్ దో మీరు ఏదైనా వెహికల్ డ్రైవ్ చేయాలనుకున్నా, ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలనుకోండి, మీకు డ్రైవింగ్ రాకపోతే కార్ని ఎంతో దూరం ముందుకు తీసుకెళ్ళలేరు. సో రియల్ ఎస్టేట్ కానివ్వండి, తెలియకుండా చేస్తే లాసే వస్తుంది. సో స్టాక్స్ కూడా అంతే, తెలియాలి అంటే ఏంటి, దాని గురించి నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం కోసమే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ ట్రైనింగు మనము నవంబర్ 1 నవంబర్ 1 నుండి, సో ఇందాక మీకు ఇక్కడ డిస్ప్లేలో పెట్టాం కదా. సో నవంబర్ 1 నుండి విత్ లైవ్ ట్రేడింగ్ అండి, ఇక్కడ కనబడుతుంది కదా, విత్ లైవ్ ట్రేడింగ్ అనమాట. లైవ్ ట్రేడింగ్ నవంబర్ 1 నుండి, దట్టు కంప్లీట్లీ ఇన్ అవర్ తెలుగు లాంగ్వేజ్లోనే మనకి స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అంతా ట్రైనింగ్ ఇస్తాము. నవంబర్ 1 నుండి అండి. సో నవంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అయితే మీకు లైవ్ ఉంటుంది. లైవ్ ట్రేడింగ్ అంటే మీరు మన వీడియోస్లో చూస్తూ ఉంటారు. పక్కనే మన స్టూడెంట్స్ ఎలా అయితే కూర్చొని ట్రేడ్ చేస్తుంటారో అలాగే నాతో పాటే కూర్చొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి. ఉంటుంది. అది మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని టెక్నిక్స్ నేర్పిస్తా, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్తో సహా అన్నీ నేర్పిస్తాం. అంటే బేసిక్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం అనమాట. అండ్ ఇంక్లూడింగ్ మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుందండి. సో ఫ్రీ ఫుడ్ అంటే ఏది పడితే అది పెడతారు అలా అనుకోవద్దు. సో ట్రేడర్లు అంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్. నేను ఏ ఫుడ్ అయితే తింటానో నా ఇంట్లో అదే ఫుడ్ తింటానండి. నేను చేసే టిఫిన్ చేస్తారు, లంచ్ అదే చేస్తారు, డిన్నర్ అదే చేస్తారు. ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, నా పిల్లలు ఏదైతే ఫుడ్ తింటారో అదే ఫుడ్ ఆఫీస్కి అందరం ఇంట్లోనే కూర్చొని తింటాం అనమాట. సో మీకు ఇందాక చెప్పాను కదా, 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. సో జాబ్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అండ్ ఇంట్లో ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి, దీన్ని నేర్చుకొని చూడండి. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరే చూడండి, ఒక కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంటే లక్షల మంది అప్లై చేస్తారు. దీనికి ఎవరైనా అప్లై చేస్తారా? డాక్టర్లు అప్లై చేయరు, సో ఇంజనీర్లు అప్లై చేయరు, లాయర్లు అప్లై చేయరు, మరి ఎవరు అప్లై చేయాలి? సో సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే కాంపిటీషన్ తక్కువ, అవుట్పుట్ ఎక్కువ. నెక్స్ట్ మోస్ట్లీ మీకు ఇక్కడ ట్రైనింగ్ కూడా స్క్రాచ్ నుండి, అంటే స్క్రాచ్లో మీకు ఇప్పుడు సిలబస్ కాపీ కూడా చూపెడతానండి. ట్రైనింగ్ ఎట్లా అంటే మీకు సింపుల్గా, అంటే మీకు అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు నేర్చుకోవాలి అన్న దగ్గర నుండి కంప్లీట్గా మీకు అడ్వాన్స్ టెక్నిక్స్ దాకా అన్నీ నేర్పిస్తామండి. అంటే అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, సో ఏమేమి ఇండికేటర్స్ వాడతాం, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ట్రైనింగ్లో కవర్ చేస్తాం. అంటే ఫేక్ ఎంట్రీస్, ఫేక్ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఒక్క నిమిషం, నేను మీకు స్క్రీనే షేర్ చేసి చూపెడతాను. మనం సిలబస్ కాపీలో కవర్ చేసేవి. యా, 1 మినిట్. సో మీరు చూడొచ్చు, జస్ట్
ఈక్విటీ అంటే దీంట్లో 3 టైప్స్ ఉంటుంది. దీనికన్నా ముందు మీకు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది. చాలా ఒక 1 వీక్ కంటెంట్ ఉంటుంది. 1 వీక్ తర్వాత ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇవి ఫండమెంటల్స్, మైక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్, మ్యాక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సో నెక్స్ట్ బిజినెస్ పాలసీస్, లెర్నింగ్స్, నెక్స్ట్ ఇంటెన్సిక్ వాల్యూలు, సో అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ స్టాక్ ఫైనాన్షియల్స్, బ్యాలెన్స్ షీట్ చూడడం, రెవెన్యూ, ప్రాఫిట్స్, నెట్వర్త్, పీబీటీ, పిఏటీ, ఎబిటా, ఐవి వాల్యూ, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ప్రమోటర్స్, ఎఫ్ఐఐ, డిఐఐ, మ్యూచువల్ ఫండ్స్, రిటైలర్స్, పీర్ కంపారిజన్, ఇలాగా. సో ప్రైస్ బాండ్స్, అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్, చార్ట్ చూడడం, పర్ఫార్మెన్స్ కంపెనీ చూడడం, ఎంట్రీ పాయింట్లు, ఎగ్జిట్ పాయింట్లు ఐడెంటిఫై చేయడం, బేసిక్ టిప్స్ ట్రేడింగ్కి, ఫ్యూచర్ ప్రాఫిటబుల్ కంపెనీస్ని ఎలా ప్రిడిక్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా సైకాలజీ. ఇది ఓన్లీ ఫియర్తో ఎగ్జిట్ అయ్యేవాడిని ఏం చేయాలి, మార్కెట్ కండిషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఫేక్ న్యూస్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇది ఈక్విటీలోనే ఇంటుందండి. ఈక్విటీ తర్వాత మీకు ఇంట్రాడే ఉంటుంది. ఇంట్రాడేలో క్యాండిల్ స్టిక్స్, ఇంట్రాడే స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని సైకాలజీ, సో ఫేక్ ఎంట్రీలు, ప్రైస్ బాండ్లు, సపోర్టు, రెసిస్టెన్స్, న్యూస్, ఇవన్నీ. రాంగ్ ఎంట్రీస్లో ఎలా హ్యాండిల్ చేయాలి, టైం ఫ్రేమ్, బుల్ ట్రేడ్, బే ట్రేడ్, యావరేజ్ టెక్నిక్స్. సో ఇవన్నీ వీటితో పాటు నెక్స్ట్ ఎఫ్ అండ్ ఓలో చూస్తే ఎఫ్ఎఫ్ఎంసి, సో ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్, ఎఫ్&ఓ, పాపా, పే అటెన్షన్ ఆన్ ప్రైజ్ యాక్షన్, ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం, ఇండికేటర్స్, చార్ట్ ప్యాటర్న్స్, యావరేజింగ్, సపోర్ట్ రెసిస్టెన్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్, టైము, క్వాంటిటీ, ప్రైజు, బీటీఎస్టీ, హెడ్జింగ్, స్పెక్యులేషన్, ఆర్బిటరీ, సో మిస్టేక్స్, కరెక్షన్స్, సో ఎమోషన్స్, కరెన్సీస్, బాండ్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఐపీఓ, కార్పొరేట్ యాక్షన్స్, ఇండెక్స్ మెథడాలజీ, సో ఎమోషన్స్, రీకాలింగ్ టెక్నిక్స్, ఇవన్నీ డౌట్స్ క్లారిఫికేషన్స్, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఐపీఓస్తో సహా ఎలా అప్లై చేయాలి, కొంచెం అలర్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఉండే మీకు ట్రైన్ చేస్తుంటాం. ఇప్పుడు ఈ సిలబస్ కాపీ చూసి ఒకవేళ తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళు, ఆల్రెడీ ఇవన్నీ తెలిస్తే నో యూజ్ అనమాట. వీటిలో ఏదైనా తెలియనివి కనుక ఉన్నాయనుకోండి, మీరు వచ్చి నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రైనింగ్ అయితే ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి. 100% ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనమాట. మీ అందరికీ తెలుసు, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రీమియం గ్రూప్లో మీకు ఫ్రీగా ప్రిడిక్షన్స్ ఇస్తాం లైఫ్ లాంగ్. మీరు ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చండి. సో చూడండి, ఇప్పుడు నిన్న ఈరోజు ఇచ్చిన వాటికి ఈరోజు ప్రాఫిట్స్ మనోళ్ళు బుక్ చేసుకున్నాయి చూడండి. సో ఆల్మోస్ట్ సార్ ఒకళ్ళు స్క్రీన్ మీద లైవే 10,708 రూపీస్, ఇంకొకళ్ళు 5,000 రూపీస్, ఇలాగా ప్రాఫిట్స్ రెగ్యులర్గా బుక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ ఇచ్చేవి. ఇది నిన్నటివి 29,000, సో 14,000, సో అన్ని ప్రాఫిట్స్ అనమాట. దీంతోపాటు మనం ప్రిడిక్షన్స్, మీకు రేపు ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ తగ్గుతుందని ప్రిడిక్షన్స్ కూడా చేపిస్తాం. సో ట్రైనింగ్ మీకు చెప్పాను కదండి, ఓన్లీ నవంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్ ఎవరంటే, ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ 5 మెంబర్స్కి మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కోసం మీరు 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దాని ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఫుడ్, అకామిడేషన్, జాబ్ అసిస్టెన్స్తో పాటు మీతో రేపు ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ తగ్గుతుందని లైవ్ ప్రిడిక్షన్స్ ఇచ్చిన తర్వాతే కోర్స్ కంప్లీట్ అవుతుంది. సో మీకు కోర్సులో ఎప్పుడు సాటిస్ఫై అవ్వకపోయినా స్టెప్ బై స్టెప్ మీరు ఏదైనా ఫీ పే చేసేది ఉంటే అది 100% మీకు రిటర్న్ ఇచ్చేస్తాము. కోర్స్ కనుక మీకు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మీకు ఫీజు రీఫండ్ చేసేస్తాను. దాని గురించి ప్రాబ్లమే లేదు. సో మీకు రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనమాట. రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. మీకు డైలీ ఇక్కడ బ్యాచ్ ఏంటంటే రెగ్యులర్గా లైవ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రీకాల్ వినాలి అనుకుంటే లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో యూజ్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్. ఇంట్లో కూర్చొని ఏదో జరగాలి అని చెప్తే జరగదండి. కొన్నిసార్లు బయటికి వచ్చి డేర్ స్టెప్ తీసుకుంటేనే జరుగుతుంది. సో మీకు కుదరకపోతే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మీ వైఫ్, హస్బెండ్, పిల్లలు, తమ్ముడు, ఎవరో ఒకరికి, సో దీనికి ఏజ్ ఇర్రిలవెంట్తో సంబంధం లేదు. 18+ ఎవరైనా చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇది 100% గవర్నమెంట్ ఎంటిటీ. ఫేకు ఇటువంటివి ఏమీ ఉండదు. సో ఎందుకంటే చెప్పాల్సి వస్తుందండి. ఇప్పుడు అన్ని స్టేట్స్లో కన్నా తెలుగు స్టేట్స్లోనే ట్రేడింగ్కి దారుణమైన ఇది ఉంది.
సో మన వాళ్ళు అందుకే నేను ఓన్లీ లిమిటెడ్ ఫైవ్ మెంబర్స్ని తీసుకొని 5 మెంబర్స్ని నేర్పిస్తాను. ఇప్పుడు డబ్బులే కావాలనుకుంటే 100 మందిని తీసుకొని నేర్పిస్తాం, అలా ఉండదండి. ఓన్లీ 5 మెంబర్స్ ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళ మీద దీంట్లో కొంచెం సైకాలజీ కూడా అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని పక్కన కూర్చోబెట్టుకొని ట్రేడ్ చెక్ చేసుకుంటూ మిస్టేక్స్ ఉంటే ఏమైనా క్లారిటీ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అందుకే 5 మెంబర్స్నే తీసుకుంటాను, ఎక్కువ మందిని తీసుకోను. సో ఎనీవే, మీకు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్ కూడా ఎలా జరిగినాయో, ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా బుక్ చేసుకుంటున్నారు. ఇదే గ్రూప్లో మీరు లైఫ్ లాంగ్ ఫ్రీగా మీకు ప్రిడిక్షన్స్, అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మార్కెట్కి సంబంధించినవి ప్రతిదీ. సో ఎనీవే, సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలివైన నిర్ణయం, వైస్ డిసిషన్ని తీసుకోండి. ఒక్కసారి మీరు డిసిషన్ తీసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈవెన్ దో గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని ఏం లేదు. ఆన్లైన్, ఆఫ్లైన్ డైలీ 1 అవర్ ఉంటుంది. ఒకటే బ్యాచ్ ఉంటుంది, 1 అవర్ ఉంటుంది. సో మీరు ఆ 1 అవర్ టైం అడ్జస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పాసిబుల్. అంటే ఆ బ్యాచ్ 5గురికి మాట్లాడి ఆ టైం సెట్ చేస్తామండి. ఉంటే మధ్యాహ్నం ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ ఉంటుంది. సో మీరు క్లియర్గా బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత ఆ బ్యాచ్తో పాటు కంపల్ట్ టైమింగ్లో మిస్ అవ్వకుండా సెషన్స్ వినొచ్చు. 100% అవుట్పుట్ ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 950500 స్క్రీన్ మీద కనబడుతున్న 3433 నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ love and support. So golden opportunity for training starts from the November 1st batch. Don't miss it. So use చేసుకోండి. Anyway, thanks for your love and support. Until take care. Bye. Jai Hind.